Yes. Next question we'll take. You take the question will be as follows. Question note this. A lead bullet penetrates into a solid object. A lead bullet penetrates into a solid object and melts. Assuming that 50% of its kinetic energy was used to heat it. Assuming that 50% of its kinetic energy was used to heat it. Calculate the initial speed of the bullet. Calculate the initial speed of the bullet. Given that initial temperature of the bullet is 27 degrees centigrade, and the melting point is 327 degrees centigrade. Also specific heat capacity of lead specific heat capacity of lead 125 joule per kilogram per Kelvin. And latent heat of fusion of lead. Latent heat of fusion of lead is 2.5 into 10 power 4 joule per kilogram. 2.5 into 10 power 4 joule per kilogram. ఇది ఇచ్చారు. అంటే ఏంటంట, ఒక బుల్లెట్ ఫైర్ చేశారు, ఇట్ పెనట్రేట్స్ ఇంటూ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్ అండ్ మెల్ట్స్, అంతేనా? సో ఒక లెడ్ బుల్లెట్ తయారు చేసిన మెటీరియల్ ఇచ్చేసాడు, దీని మాస్ కనుక్కోవాలా మనం, ఫైండ్ ద మాస్ ఆఫ్ ఇట్. It is going with a velocity u and penetrates into a solid object like వెళ్ళిపోయింది, and it finally rest and melt. లోపలికి వెళ్ళి స్పీడ్ 0 అయిపోయింది, మెల్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ లాస్ అయిపోయింది. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ హీట్. సో ఎంత లాస్ అది? 50%. 50% of kinetic energy will become heat. Heat and energy అనకూడదు, థర్మల్ ఎనర్జీ, హీట్. 50% అంటే 1/2, half mu². 50% అంటే హాఫ్ హీట్. హీట్ దేనికి? అది మెల్ట్ అవ్వడానికి. అంటే వెంటనే మెల్ట్ అవ్వదు కదా, మెల్ట్ ఎక్కడ అవుతుంది? 327 డిగ్రీస్ దగ్గర మెల్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 327కి వెళ్ళడానికి కొద్దిగా ఎనర్జీ కావాలి, ఆ తర్వాత మెల్ట్ అవ్వడానికి ఇంకొక ఎనర్జీ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో 27 నుంచి 327 వరకు
సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది కానీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. 327 దగ్గర సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. 2 ఎనర్జీలు కావాలి దానికి. సో ఇక్కడ ఏమొస్తుంది నాకు 1/4 mu² విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1/4 mu² విల్ బి ఈజ్ ఈక్వల్ టు మాస్ కాదు వెలాసిటీ కనుక్కోవాలనుకుంటే కదా ప్రాబ్లంలో. వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్, మాస్ క్యాన్సిల్. Q1 27 నుంచి 327కి వెళ్ళాలి. మాస్, స్పెసిఫిక్ హీట్, డెల్టా టీ. డెల్టా టీ ఎంత వస్తుంది? 327 మైనస్ 27 అంతేనా? నెక్స్ట్ ml, మెల్ట్ అవ్వాలి. m ఇంటూ l. మాస్ ఎవ్రీవేర్ గోస్. ఇది 1/4 వస్తుందా ఇక్కడ? 1/2 కాదు, 1/4 కదా, హాఫ్ 1/4. సో మాస్ ఎవ్రీవేర్ గోస్. సో u²/4 విల్ బి ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చారు మనకి? 125 ఇంటూ 300 ప్లస్ మాస్ వెళ్ళిపోయింది, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంతేనా? సో 2.5 ఇంటూ 10⁴ జూల్స్. అన్ని జూల్స్లోనే, అన్ని SI యూనిట్స్లోనే వస్తుంది ఆన్సర్. ఇప్పుడు 125 ఇంటూ 3 375 375 అంతే కదా? 375 00 అంటే u²/4 విల్ బి ఈజ్ ఈక్వల్ టు 3.75 ఇంటూ 10⁴ రాయచ్చా? ప్లస్ 2.5 ఇంటూ 10⁴ రాయచ్చు. 25 లాగా ఉందా అది? 37.5 3.75 అంటే 125 అంటే 37500 1 2 3 4 3.75 అంతేనా? సో ఏమొస్తుంది నాకు అక్కడ? 3.75 ఇంటూ 2.5. రూట్ కూడా కావాలి. వీ నీడ్ టు పుట్ ద రూట్ ఆల్సో. 3.75 అండ్ 2.5 రూట్ కూడా కావాలి. లెట్ us మేక్ విత్ ద క్యాలిక్యులేటర్ నో. సో 3.75 ప్లస్ ఏమొస్తుంది అది? 2.5 6.25 మళ్ళీ 4 అటు పోతుంది కదా, ఇంటూ 4 13. సో u విల్ బికమ్ 13.75 ఇంటూ 10⁴. సో దీనికి స్క్వేర్ రూట్ చేద్దాం. సో ఇట్ విల్ బి 4 ఇంటూ దాన్ని యాడ్ చేసినప్పుడు మనకు 3.75 ఇంటూ 2.50 5 6 అంతే కదా, 2 ఇది 6.25 ఇంటూ 10⁴. సో 10⁴ అంటే దాన్ని 4 ఇంటూ 625 రాద్దామా? సో 2 ఇంకో 2లు ఉంటాయి అంతే కదా. 4కి రూట్ ఏమో 2, 625కి ఏమో 25, దానికేమో 10. సో u విల్ బి ఈజ్ ఈక్వల్ టు 500 meters per second. So bullet is going with a 500 meters per second. Okay, reasonable. Bullet goes this much speed. అర్థమైందా? దెన్ ఇక్కడ స్టూడెంట్స్ ఏ తప్పు చేస్తారంటే దే ఫర్గట్ దిస్ స్టెప్. వాళ్ళు 27 నుంచి 327కి తీసుకురారు, డైరెక్ట్గా మెల్ట్ రాస్తారు, ml రాస్తారు డైరెక్ట్గా. సో ml రావడం వల్ల మనకి ఇది రాదు, 3.75 టర్మ్ రాదు. 3.75 రాకుండా 2.5 టర్మ్ మాత్రమే ఉంటుంది. 2.5 దగ్గరికి 4 వస్తుంది. 2.5 ఇంటూ 4 ఏమొస్తుంది? 1 వచ్చేస్తుందా? 25 ఇంటూ 4 కదా 100 అంటే 1 వస్తుందా? 10 వస్తుందా? 10 వస్తుంది. సో అప్పుడు నీకేమొస్తుంది? 10 ఇంటూ 10⁴. 10⁴ బయటకు వస్తే 100. రూట్ 10 అంటే అప్రాక్సిమేట్లీ 3 పాయింట్ సంథింగ్ అంటే ఆన్సర్ విల్ బి 300లో ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ ఆప్షన్ ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటంటే అదే చేస్తాడు అంతే. ఎందుకంటే మెల్ట్ అని ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చాడు కాబట్టి ఇది వాడతాడు. ఇది మాత్రమే వాడి ఇది వాడకుండా మర్చిపోయేటాడు ఎప్పుడు ఉండడు. ఇది వాడాడు అంటే డెఫినెట్గా ఇది కూడా వాడతాడు వాడు, అంతేనా? సో నీకు స్ట్రైక్ కాకపోతే ఇదే కాదంతే.
ఇది ఆటోమేటిక్గా ప్రాబ్లంలోనే బెల్ట్ అన్నాడు కాబట్టి ఎంఎల్ అనే వర్డ్ వస్తుంది. సో కాబట్టి మనం బీ కేర్ఫుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది. ఓకే, అర్థమైందా? నోట్ చేసుకో.